వైఎస్ఆర్సీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించామని, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేశామని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని కార్పొరేటర్ వేలూరు మహేష్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా వేలూరు మహేష్ మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి పోతాయని, ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను రాబోయే నూతన ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన 2024 ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అంతా కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. నిజంగా ఈరోజు మనం ఏం చేసాము, ఎంత చేసాము మంచి అనేది పక్కన పెడితే, ఈరోజు ప్రజలు ఎవరికి వారు నిర్ణయం తీసుకొని వారు ఈరోజు నిజంగా ఓటు హక్కుని నిర్ణయించుకొని ఈరోజు ఓటు వేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా కొత్త ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఒకటే చెప్తున్నాం, మనం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ఎన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగే ప్రతి అవ్వాతాతకి 1వ తేదీ టెన్షన్గా 64 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు అవ్వాతాతలకి ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అక్క చెల్లెలకి చేయూత జరిగింది, ఆసరా ఇవ్వడం జరిగింది, అమ్మఒడి జరిగింది. అయినా కానీ ఈరోజు ప్రజలు పథకాలన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కొత్తని ఎత్తుక్కున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరిని కూడా తప్పు పడడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే మనకు కావాల్సింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి సంక్షేమం కావాలా, పథకాలు ఇవ్వాలా, ప్రతి ఒక్క పేదవాడిని మనమందరం కూడా చూసుకోవాలని చెప్పినారు. ఇదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా చూసి ఆ రోజు పేదవాళ్ళకి పలాని కావాలా సంక్షేమ పథకాలని చెప్పిన ఎన్నో పథకాలు అందించారు. అయినా కానీ ఈరోజు కొత్తదనాన్ని ఎత్తుక్కున్న మన ప్రజలందరికీ కూడా వారికి ఒకటే చెప్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా తప్పుపట్టడం లేదు. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఎంతో కొరత ఉంటుంది. ఆ కొరత ఈరోజు ఏం జరిగిందో ఏమో తెలీదు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని పక్కన పెట్టి కొత్తదనం కావాలని చెప్పని అనుకున్నారు. సంతోషం. రాబోయే ప్రభుత్వానికైనా కానీ ఒకటే చెప్తున్నాం, మీరు అందరూ కూడా ప్రతి పేదవాళ్ళ పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి మీరు వారికి ఏం కావాలో ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇప్పుడు వస్తున్న పథకాలన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా నీరు కార్చకుండా మీరు ఎన్ని కూడా అమలు చేసి ఖచ్చితంగా రేపు మీరు వచ్చినా కానీ ప్రతి అవ్వ తాత కావచ్చు, ప్రతి అక్క చెల్లెలు కావచ్చు, ప్రతి ఒక్కరికి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జరుగుతున్న సంక్షేమ పథకాలన్నిటి కూడా అమలుపరచాలని చెప్పి కోరుకుంటూ, కొత్తగా మీరు బలపరిచిన పథకాలన్నిటి కూడా మీరు బలపరచాలా, వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరూ కూడా అందే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వాలు అనేది కొత్త కాదు, మనం ఎన్నో ఏళ్ల తరబడి చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మనమే కాదు, గతంలో 294 స్థానాలకి ఆ రోజు పోటీ చేస్తే 20 స్థానాలే కేవలం కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితుంది. ఆ రోజు 270 స్థానాలు టీడీపీ గవర్నమెంట్కి వస్తే ఆ రోజు కూడా మళ్ళా తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్నుకున్న పరిస్థితి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కొత్తదనాన్ని ఏర్పరచుకోవడంలో తప్పు లేదు. కానీ మేము కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా
చెప్పినట్టుగా అమలు చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తాం, మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు గతంలో ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాం. ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ మనం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేసినా కానీ ప్రజలకి మనం అందరం కూడా వారధిగా ఉండాలి. వారధిగా ఉండి పనిచేయాలని చెప్పని మేమైతే నిజంగా కోరుతున్నాం. అలాగే నేను చెప్తున్నాను, ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తాం, ప్రజాసేవలో ఉండేవాళ్ళం. మనం ఎప్పుడు కూడా దేనికి కూడా ఆశించేవాళ్ళం కాదు. ఈరోజు ఇంత ధైర్యంగా మీరు కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఇంత ఘన విజయం సాధించి మీరందరూ కూడా నెల్లూరు రాష్ట్రం అంతా వచ్చినా కానీ ఈరోజు నేను నెల్లూరు నగరం నుంచి గలం ఇప్పి చెప్తున్నానంటే మేము ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజల కోసం పనిచేస్తాం. ఎందుకంటే ప్రజలే ఈరోజు సుప్రీం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తీర్పు ప్రజలది, నాయకులది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూడలేదు, అనిల్ కుమార్ రెడ్డిని చూడలేదు, విజయసాయి రెడ్డిని చూడలేదు, ఖలీల్ అహ్మద్ చూడలేదు, మహేష్ని చూడలేదు. ఎవరిని చూశారు? వాళ్ళు ఒక అభివృద్ధి, వారికి ఏం కావాలనుకున్నారు. ఈరోజు ఇది, రేపు ఇంకొకటి. ఖచ్చితంగా చెప్తున్నాను, రేపు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడవచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం. కానీ ఎప్పుడు కూడా మనం ప్రజలకి ఇదిగా ఉండాలా, ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేకరంగా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగా పార్టీని చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. ప్రతి ఒక్కడికి, ఎవరికైనా పేదవాడు ఉన్న వాడికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అలాగే ఈరోజు కూడా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాలా, వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నిటిగా మీరు అమలుపరచాలా, ప్రజలకి ఎప్పుడు తోడు ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.